మనకి నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్ వెళ్తారని నమ్మకం ఉన్నాము మాకు. జగన్ గెలుస్తారనుకుంటున్నారు. అయితే జగన్ మేనిఫెస్టోలో చాలా చెప్పారు. సో ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, లేదా రైతులకి రుణమాఫీలు కానీ, ఈ పింఛన్ విషయంలో కానీ, రైతులకి సంవత్సరానికి 50,000 ఇస్తానని కానీ ఇలాంటి హామీలు ఇచ్చారు. ఈ హామీల మేరకు జగన్ ఎన్నుకోవడం జరుగుతుందంటారా? అనుకుంటారండి, కంపల్సరీ జగన్ వేస్తారమ్మా. అది బట్టి జగన్ కూడా చూస్తాం, మళ్ళా సరే ఎలా కూడా చెప్పలేం. ఇస్తారని పేదలంతా అదే ఉందని చాలు. ఓకే, జగన్ చూసుకున్నట్లయితే ఆయన ఎక్కువ అసెంబ్లీకి అటెండ్ అవ్వడం కంటే ఎక్కువగా జనాల్లో పాదయాత్రలు అంటూ ఊర్ల చుట్టూ యాత్రలు చేయడం సరిపోతుంది. సో ఆ యాత్రలకు మాత్రమే ఆయన వస్తున్నారు. అక్కడ అసెంబ్లీ ఏమవుతుందో కూడా అది తెలియట్లేదు. ఉంటాడు ఇల్లు నుంచి ఉంటాడు, వీడు 5 నిమిషాలు మారి మైక్ కట్ చేస్తున్నాడు. ఎలా వెళ్తాడు అసెంబ్లీకి? 10 పైసలు పోనీ గంట ఇస్తే 3 గంటలు మాట్లాడచ్చు అధికార పార్టీ కాబట్టి. ఆ 10 పైసలు 10 నిమిషాలు కట్ చేస్తాడు. ఎలా వెళ్తాడు అసెంబ్లీకి? వెళ్ళడు కదమ్మా. ఒక గంట ఇడికి ఇచ్చి మాట్లాడమని 2 నెలలు అలా మాట్లాడి అందంగా ఉంటుంది. ఇలా మాట్లాడాలి లెక్క చేయట్లేదు. గలడతప్పుడు ఎలా వెళ్తాడు అసెంబ్లీకి? అంటే ఇలా యాత్రలు చేయడం ద్వారా మీరు ఏమనుకుంటున్నారు? ఇలా యాత్రలు చేయడం మంచిదే అండి. తిరుగుతాడు జనాల్లోనూ. అంత జనం వాళ్ళకే రాలేదండి. ఎక్కడికైనా జనం కరెక్ట్గానే వచ్చేసింది. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు. రాజమండ్రి వచ్చాడండి, బ్రిడ్జి పట్టలేదు జనం. 3 లక్షల మంది ఉంటారు అక్కడ. అలాగే ఏ ఊరికి ఆ ఊరు సాల్బూతి పెరిగింది, జనం వచ్చారండి అక్కడికి. ఓకే, మరి జగన్ కనుక సీఎం అయితే ఇక మనం ప్రత్యేక హోదాలో సాధించుకోవాల్సిందని సాధించుకోగలం అంటే కంపల్సరీ తెస్తాడండి. అనుభవం ఏముండదమ్మా. అందరికీ ఆడేస్తాను 2,000 ఇప్పుడు ప్రకటించాడు. ఎంత ఆడేస్తాను 2,000. వీడు అధికార పార్టీలో కూడా వీడు ఇచ్చేస్తున్నాడు. ఎన్నికల ముందు జగన్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో బాగుంది కాబట్టి చంద్రబాబు కాపీ కొట్టి వెంటనే అమలు చేశారంట. మరి అధికార పార్టీలో ఉన్నాడు కదమ్మా. అధికారంలో ఉండి ఆడేస్తాడు. వాళ్ళకి అధికారం లేక ఈ అధికారంలో కాబట్టి జరిపేస్తున్నాడు ఇది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.